స్విట్జర్లాండ్. ఈ ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారుండరు. కొత్తగా పెళ్లైన యువ దంపతులు ఆ దేశానికి హనీమూన్ కు వెళ్లాలి అని కలలు కంటారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకోగల అద్భుత పర్యాటక స్థలాలు స్విట్జర్లాండ్ లో మాత్రమే ఉన్నాయి. ఇన్ని అందమైన ప్రాంతాలతో, అద్భుత ప్రకృతి సోయగాలతో భూతల స్వర్గంగా పేరొందిన దేశం ఇది మాత్రమే. శీతల దేశమైన ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులతో కళకళలాడే అందం ఈ దేశ ప్రత్యేకం. అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో చక్కటి సంబంధాలు ఈ దేశ విశిష్టత. సైన్యం లేని ఏకైక దేశం ప్రపంచాల్లో ఇదే. ఈ దేశంలో పేరుకు సైన్యం ఉంది కానీ యుద్ధం చేయడానికి కాదు. రెడ్ క్రాస్ సహాయకులుగా, శాంతి బృందాలుగా పనిచేస్తారు. ఇలా గొప్ప దేశంగా ప్రపంచంలో వెలుగొందే ఈ దేశంలో బ్యాంకు ఒక అద్భుతం. ఆ దేశంలో ఉన్న ఎన్నో బ్యాంకుల్లోకి ప్రసిద్ధి పొందింది స్విస్ బ్యాంక్. ఇప్పుడు దీని పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విస్ గా మారి యూబీఎస్ గా అందరికీ ఇంకా బాగా పరిచయం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ స్విస్ బ్యాంక్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అత్యంత ధనిక దేశం. ఈ దేశం గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. అక్కడి బ్యాంకుల విధానం ఏమిటంటే, ప్రపంచంలో ఏ దేశ ధనిక పౌరుడైనా స్విస్ బ్యాంక్ లో ఖాతా తెరవచ్చు. వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. ఇతర దేశాల ధనిక పౌరుడు ఎలా సంపాదించాడు అన్నది ఆ బ్యాంక్ అడగదు. ఒక నియంత తన దేశాన్ని దోచుకుని స్విస్ బ్యాంక్ లో దాచుకోవచ్చు. స్మగ్లర్లు, మాఫియా డాన్లు, మాదక ద్రవ్యాల వల్ల సంపాదించిన వారు, లంచగొండి రాజకీయ నాయకులు, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారస్తులు, మోసపూరితంగా సంపాదించిన సొమ్ము, ఇలా ఎవరైనా అక్కడి బ్యాంకుల్లో డబ్బుని మదుపు చేయవచ్చు. రెండు రూల్స్ మాత్రం వర్తిస్తాయి. మామూలుగా మనం బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే బ్యాంక్ మనకు వడ్డీ చెల్లిస్తుంది. కానీ స్విస్ బ్యాంక్ మాత్రం తన ఖాతాదారుల నుంచి రుసుము వసూలు చేస్తుంది. ఖాతాదారులు డబ్బే కాదు, ఖరీదైన వజ్రాలు, బంగారు నగలు, పెయింటింగ్స్, వెలకట్టలేని పురాతన వస్తువులు కూడా అక్కడి వాల్ట్స్ లో భద్రపరచుకోవచ్చు. స్విస్ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే ఒక షరతు విధిస్తుంది. ఇది మొదటి రూల్. ఖాతా తెరిచినప్పుడు ఫోటో, చిరునామా ఏది అడగదు. రీఛార్జ్ కార్డుల ఖాతాదారునికి అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ మాత్రం ఇస్తుంది. లాకర్ తీసుకున్న వారికి తాళం చెవి ఇస్తుంది. ఇంకో తాళం తమ దగ్గర ఉంచుకుంటుంది. లాకర్ అంటే మనకు ఇచ్చే లాకర్ సైజు నుంచి కావాలంటే ఒక పెద్ద గది అంత లాకర్ కూడా అద్దెకిస్తారు. ఖాతాదారులు దాచుకునే వస్తువులను బట్టి లాకర్ పరిమాణం ఉంటుంది. ఈ లాకర్స్ అవి కూడా భూమిలో 4-5 అంతస్తుల కింద ఉంటాయి, పటిష్టమైన భద్రతతో. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ లాకర్స్ దొంగలు దోచుకోలేకపోయారు అంటే ఊహించుకోవచ్చు ఎన్ని రకాల భద్రత వలయాలు ఉన్నాయో. బ్యాంక్ ఖాతాదారుని గుర్తుపెట్టుకోదు. అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్పిన వ్యక్తికి ఖాతా నుంచి డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంది. అలాగే ఆ రెండూ చెప్పి లాకర్ తాళం చెవి చూపిస్తే లాకర్ తెరిచే సౌలభ్యం ఏర్పరిచింది. ఇంకొక రూల్ ఏమిటంటే, ఖాతాలో ఎంత మొత్తమైనా ఉండనివ్వండి, లేదా లాకర్స్ లో ఎంత విలువైన సామాగ్రి అయినా ఉండనివ్వండి. బ్యాంక్ నిర్ణయించిన కాల పరిమితిలోపు ఖాతాను వాడకపోతే, అంటే ఒక 10 ఏళ్లు లేదా 20 ఏళ్ల కాలం కావచ్చు, అప్పుడు ఆ ఖాతాను జప్తు చేసి అందులో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచంలో అత్యంత ధనవంతులు యూదులు. జర్మనీ, పోలాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్ తదితర దేశాల యూదులే కాకుండా అమెరికాలో ఉన్న యూదులు కూడా ఈ బ్యాంకులో లెక్క పెట్టలేనంత డబ్బులు, బంగారం, వజ్రాలు, పెయింటింగ్స్, కళాఖండాలు దాచుకున్నారు. అదంతా వారి కష్టార్జితం. వీరే కాకుండా జర్మనీకి చెందిన నాజీ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు యూదుల నుంచి కొల్లగొట్టిన కళాఖండాలు, బంగారం, నగదు దాచుకున్నారు. యుద్ధ అనంతరం యూదులు, అధికారులు, సైన్యాధికారులు తమ సొమ్ముని తీసుకోవడానికి చాలా మంది తిరిగి రాలేదు. ఆ తర్వాతి సంవత్సరాల్లో వివిధ దేశాధినేతలు, నియంతలు, మాఫియా డాన్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు తమ అక్రమార్జనను ఈ బ్యాంకులో దాచుకుని తిరిగి రాని వారున్నారు. ఆ విధంగా విపరీతంగా ధన నిలువలు పేరుకుపోయాయి. లాకర్స్ ఎన్నో ఏళ్లుగా తెరవకుండా పడి ఉన్నాయి. కొత్త శతాబ్ది ప్రారంభంలో, అంటే 2000 సంవత్సరంలో ఇది జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆ ఖాతాలన్నింటికీ నోటీసులు ఇచ్చి నిర్ణీత సమయానికి ఎవరూ రాకపోతే ఆ ఖాతాలు జప్తు చేయబడ్డాయి. చేసిన ఖాతాల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు తరలించడం జరిగింది. అలా ప్రభుత్వ ఖజానాకు వచ్చిన మొత్తం ప్రపంచంలోని నల్లధనంతో 40%. ప్రభుత్వం అయాచితంగా వచ్చిన సొమ్ముని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాక ప్రజాభిప్రాయం తెలుసుకుందామని తమ దగ్గర ఉన్న సొమ్ము ప్రతి పౌరునికి పంచితే 1 మిలియన్ యూరోలు పైనే ముట్టుతాయి. లేదా ఏ రకంగా దేశ అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చో చెప్పండి, మీ అభిప్రాయాన్ని అని ఓటింగ్ నిర్వర్తించింది. 15 రోజుల సర్వే తర్వాత 99.2% ప్రజలు దేశ సుందరీకరణకు, తమ దేశాన్ని చూడటానికి వచ్చే యాత్రికుల సౌకర్యాలకు, టూరిజం అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అని అభిప్రాయపడ్డారు.
దేశాభిమానులైన స్విట్జర్లాండ్ ప్రజలకు ఇదో పెద్ద విషయంలా అనిపించలేదు. ప్రతి పౌరునికి €1,000,000 ఉచితంగా ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ సౌభాగ్యానికి ఆ దేశ ప్రజలు ఓటు వేశారంటే మిగతా దేశ పౌరులకు ఆశ్చర్యం కలగవచ్చు. ఆ దేశ పౌరుల నిశ్చిత అభిప్రాయం ఏమిటంటే ఎందరో ఎన్నో విధాలుగా అన్యాక్రాంతంగా సంపాదించి అమాయకుల నుంచి కొల్లగొట్టి దాచుకున్న సొమ్ము తమకు ఉచితంగా ఇచ్చినా వద్దు అనేది. మన దేశంలో అయితే ఉచితాలకు చచ్చినవాడు కూడా లేచి వస్తాడు.